హాయ్ డియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, సోమవారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం తృతీయం. ఈరోజు మనమందరము కూడా యజ్ఞేశ్వరుని నామాన్ని జపించాలి. దేవతలందరిలో కూడా పెద్దవాడు మహావిష్ణువు, చిన్నవాడు యజ్ఞేశ్వరుడు. ఈరోజు యజ్ఞేశ్వర నామాన్ని జపించడం వలన శరీరంలోని అగ్నితత్వం బ్యాలెన్స్డ్గా పనిచేసి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే జాతకంలో ఉన్న దోషాలు దహించబడతాయి. ఓం యజ్ఞేశ్వరాయ నమః. ఓం యజ్ఞేశ్వరాయ నమః. ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఉంటాము. కొన్ని సందర్భాలలో అనుకోని నష్టాలు వస్తాయి. సముద్రం పైన వర్షం కురిస్తే ఎవరికీ ఉపయోగం ఉండదు. అలాగే కడుపు నిండిన వారికి భోజనం పెడితే దాని వలన ఏ ప్రయోజనము లేదు. అర్హత లేని వారికి ప్రేమ పంచినా వ్యర్థము. శ్రీమంతునికి దానం చేస్తే డబ్బు విలువ తెలియదు. అందుకని అర్హత ఉన్నవాడికే ధనాన్ని పంచాలి, అర్హత ఉన్నవాడికే దానాన్ని ఇవ్వాలి, అర్హత ఉన్నవారికే ప్రేమను పంచాలి. దీనికి చిన్న కథ. ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళిద్దరి తల్లిదండ్రులకు ఒకే ఒక కూతురు. చాలా గారాబంగా ముద్దుగా పెంచుతారు, చదివిపిస్తారు. వివాహ వయస్సుకు వస్తుంది. ఇక తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు భగవంతుని ముందు, మా ఇంటికి మంచి వరుడు రావాలి, మాకు ఉన్నది ఒకే కూతురు, వచ్చే వాళ్ళు మమ్మల్ని కూడా బాగా చూసుకోవాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉంటాడు. అనుకోకుండా వారికి ఒక మంచి సంబంధం వస్తుంది. అంతా మాట్లాడుకుంటారు. ఇక ఒకరోజు ఆ అబ్బాయి తరపున వాళ్ళ నుంచి వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడనమాట. బావగారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి, రేపు రండి అని చెప్పేసి. ఇక ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి బీపీ, షుగరు. ఆ రోజంతా నిద్ర పట్టట్లేదు. ఎందుకు రమ్మంటున్నాడు? నా కూతురు ఏమన్నా తప్పు చేసిందా? నా కూతురు పెళ్ళి ఆప్ చేయాలని ఇట్లా ఏమన్నా ఫోన్ చేసిందా? లేదంటే వారు కట్నం కోసం ఏమైనా మాట్లాడతారా అని పరిపరి విధాలుగా తన మనసులో ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. ఇక ఉదయం అయ్యింది. ఇక టిఫిన్ చేద్దామంటే కూడా అతని చేతులు వణుకుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ భయంతోనే ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. ఇక సరే అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే వారు టీ తీసుకొచ్చి పెడతారు. ఇతనికి షుగర్ ఉంది. షుగర్లెస్ టీ అయితే బాగుండు అని అనుకుంటున్నాడు మనసులో. కానీ వీరిని ఇప్పుడు అడిగితే వీరు ఏమనుకుంటారో తెలియదు అని చెప్పేసి అనుకుంటూనే తాగుతాడు. ఆ టీ తాగగానే అది షుగర్లెస్ అయి ఉంటుంది. ఇక భోజనం కూడా తనకు తగినట్టుగానే చేస్తారు. ఆ తర్వాత కాసేపటికి నిమ్మరసం కల్పిస్తారు. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తారు. కంప్లీట్గా ఇతను వీళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటాడో వాళ్ళ ఇంట్లో కూడా అదే విధంగా ఆతిథ్యం ఇస్తున్నారు వాళ్ళు. ఇక ఎవరైతే ఉన్నారో అబ్బాయి వాళ్ళ తండ్రి తన విశ్రాంతి తీసుకొని లేవగానే మాట్లాడడానికి వస్తాడు. మాట్లాడుతూ, బావగారు, మేము మిమ్మల్ని నగలు చేయమని అడిగాము, కానీ మాకు అవేమీ వద్దు. ఎందుకంటే మాకు ఉన్నది ఒకే కొడుకు. నా భార్య ఎన్నో నగలు కొని పెట్టింది. ఆల్రెడీ మేము వృద్ధాప్యంలోకి వస్తున్నాము. కాబట్టి మీరు కొనాల్సిన అవసరం ఏమీ లేదు. మాకు బంధువులు కూడా ఎక్కువ మంది ఏమీ రారు. మీకు తగినట్టుగానే వివాహం జరిపించండి అని చెప్తాడు. ఇక అది విన్న అతను అప్పుడు ఊపిరి తీసుకుంటాడు. ఇక అమ్మాయి వాళ్ళ తండ్రి అడుగుతాడు, మీరు ఇలా షుగర్లెస్ టీ, భోజనం ఇవన్నీ నాకు అనుకూలంగా పెట్టారు. మీ ఇంట్లో కూడా ఇదే ఫాలో అవుతారా? లేదంటే నాకు ఇవన్నీ ఇలా ఉంటాయని మీకు ఎలా తెలుసు అనగానే, నిన్న నైట్ మీతో మాట్లాడగానే ఒక అరగంటకు మీ అమ్మాయి ఫోన్ చేసిందండి. మా నాన్నకి ఇలా ప్రాబ్లం ఉంది. మా నాన్న చాలా మొహమాటస్తుడు. ఏమీ అడగలేరు. తనలో తనే అన్నీ అనుకుంటూ ఉంటారు, బాధపడతారు అని చెప్పేసి చెప్పింది అని చెప్తాడు. ఇక తండ్రి ఇంటికి వెళ్ళి ఆ కూతురిని చూసి తన కాళ్ళు పట్టుకోవడానికి కిందికి వంగబోతాడు. అప్పుడు కూతురు, నాన్న ఏంటి ఇదంతా అంటే, నాకు చిన్న వయసులోనే అమ్మ చనిపోయిందమ్మా, నువ్వు మా అమ్మలాగా నన్ను చూసుకున్నావు అని చెప్పేసి కన్నీళ్ళు కారుస్తూ దగ్గరికి తీసుకుంటాడు. చూసారు కదండి, మనకి ప్రేమ అనేది పంచాలి అంటే తల్లిదండ్రులకు పంచండి, అర్హత ఉన్న వాళ్ళకి పంచండి, పిల్లలకు పంచండి. అంతేకాని ముఖం తెలియని వాడికి, ఎదురింటోనికి, పక్కింటోనికి పంచుతూ పడాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళకండి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో సూతకము, శోకము రెండూ ఉంటాయి. సూతకము వేరు, శోకం వేరు. సూతకము అంటే ఎప్పుడైనా ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఆ సందర్భాల్లో వచ్చేదాన్ని సూతకము అంటారు. శోకము అంటే ఇంట్లో ఎవరైనా స్వర్గస్థులైతే అప్పుడు వచ్చేది శోకము. దయచేసి శోకంలో ఉన్నప్పుడు గృహప్రవేశాలు లాంటివి శుభకార్యాలను చేయకూడదు. అదేవిధంగా
శోకంలో ఉన్నప్పుడు 1 సంవత్సరం వరకు ఇంట్లో యజ్ఞ యాగాదులు చెయ్యకూడదు, వ్రతాలకి చెయ్యకూడదు. అలాగే తోడబుట్టిన వారి చనిపోతే ఒకే రక్తం కాబట్టి సంవత్సరం వరకు కూడా ఇవి ఆచరించకుండా ఉండడమే చాలా మంచిది. ఇక ఈరోజు వాస్తులో భాగంగా ఎప్పుడైతే పడమట దిశలో మెట్లు ఉండి మెట్ల కింద స్టోర్ రూమ్ కానీ టాయిలెట్ కానీ పెడతారో దాని వలన దోషం వస్తుంది. పడమట మెట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా హైట్గా ఉండాలి. అలాగే ఏ డైరెక్షన్లో అయినా సరే ఇల్లు కట్టినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో పడమటి దిశలో సౌత్ వెస్ట్ కార్నర్లో విండోస్ అనేవి పెట్టరాదు. ఇలా చేయడం వలన ఆర్థిక నష్టాలు అనేవి జరుగుతాయి. ఈరోజు తారాబలం. ఈరోజు మనకి నిత్య నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమ మిత్రతార. భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి మిత్రతార. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదనతార. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతార. మృగశిర చిత్త ధనిష్ట వారికి ప్రత్యక్తార. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార. పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి విద్వత్తార. పుష్య అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి సంపదతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు సరస్వతి మాతను తెల్లటి పూలతోని పూజించండి. అలాగే సరస్వతి దేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీ వద్ద నీల సరస్వతి యంత్రం ఉంటే మెడలో ధరించండి. ఒకవేళ ఆల్రెడీ ఇంట్లో ఉంటే కడిగి మెడలో అమ్మవారి దగ్గర పెట్టి ధరించండి. ఇలా చేయడం వలన జన్మజాతకంలోని కేతుగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఇంట్లోని దరిద్రం దూరం అయ్యి అదృష్టవంతులు అవ్వడం కోసం ఈరోజు సాయంత్రం పసుపును పాలతో కలిపి ముద్ద చేసి ఒక గుండ్రటి బౌల్లో పెట్టి దానిపైన ఒక బట్ట కట్టి దారంతో కట్టి దాన్ని జ్యేష్ఠలక్ష్మిగా పూజించండి. ఆ తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ బట్టను విప్పి హారతి అంతా ఆరిన తర్వాత ఆ బట్టను విప్పి ఆ పసుపు ముద్దను నీటిలో కలిపి ఏదైనా చెట్టుకు పోయాలి. ఇలా చేయడం వలన ఇంట్లోటి దారిద్ర్యం దూరం అయిపోతుంది. అలాగే ఎవరైతే చేస్తున్నారో వారు నేను అదృష్టవంతురాల్ని కావాలి అనే సంకల్పం చేసుకుంటే అదృష్టం మీ జీవితంలో వరిస్తుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.